ఇక ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ థింగ్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియోని ఎండ్ వర్డ్స్ అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్యాక్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అడ్వాన్స్ని ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్యాక్ లింక్ ఇలా ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫొటోస్ని కూడా అనుకుంటున్నా వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పేజ్ ఫోటోలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సేమ్ అన్ని ఫోటోలు యాడ్ చేసుకుని ఇలానే సేమ్ టోటల్గా ఫోటోలు అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా నేను శాంపుల్గా కొన్ని చూపిస్తాను. అన్నీ ఇలా టైం పడుతుంది కదా. సో మళ్ళీ ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీళ్ళు యాడ్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీళ్ళు యాడ్ చేసుకుని ఫోటోలు అన్నీ సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అన్ని ఫోటోలు యాడ్ చేసుకొని ఇలానే సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలా అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలు క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్రైట్నెస్ మొత్తం మైనస్ కొట్టేసుకోండి. ఇందులో వస్తుంది. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ డైరెక్షన్ బార్ ఉంది కదా క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి క్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్ట్రెంత్ క్లిక్ చేసి కొంచెం పక్కకు ఇంకో క్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి మొత్తం 0 కొట్టేసుకోండి. ఇలా చూడండి ఇలా వస్తుంది కూడా. ఇలా మీకు నచ్చిన స్టైల్లో యాడ్ చేసుకొని ఫోటోలు వేస్తే ఇలా ఫోటో క్లిక్ చేసి ప్లస్ అని జస్ట్ కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ అన్ని ఫోటో లెట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా అన్ని ఫోటో లెట్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైంలో చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లెట్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని ఇలా ఫింగర్స్తోని సేమ్ ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లెట్స్ ఇలా మీకు నచ్చినట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటో లెట్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లెట్స్ ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు టెంప్లెట్ క్లిక్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామనుకుని మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ వేసుకుందాం.